హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక అమ్మవారి దర్శనార్థం బయలుదేరుతున్నామండి. మా నాన్నగారిని కొద్దిగా పాపం ఆయన ఓపిక లేకపోయినా తప్పక తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంటి దగ్గర ఎవరు చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాం. అయితేనండి వెళ్ళే అమ్మవారి టెంపుల్కి మేము వెళ్ళి దగ్గర 25 ఇయర్స్ అయ్యిందండి. నాకు పెళ్ళైన కాడ నుంచి, అంటే మా అత్తగారు ఊరు, వెళ్ళిన కాడి నుంచి కూడా మేము వెళ్ళలేకపోయాం. ఎందుకో చూడండి, అది అంటే ఆ తల్లి మా అనుగ్రహం ఇప్పటి వరకు రాలేదు. మా అత్తగారిని కూడా అడిగాం. మా అత్తగారు కూడా వస్తారా మీరు అని అంటే, నేను వెళ్ళి 30 ఇయర్స్ అయింది బాబు, అప్పటి నుంచి నేను వెళ్ళలేదు. పోనీ ఎందుకు మీరు బయలుదేరారో, అది తల్లి అనుగ్రహం ఏమో, నేను వస్తాను అని చెప్పి తను కూడా పాపం బలవంతంగా బయలుదేరి వచ్చారు. అయితే అమ్మవారు దర్శనార్థం బయలుదేరుతున్నాం. అయితే మనం వెళ్తున్నాం కదండి, ఇది శీలానగర్ రోడ్ అండి. ఇది చూసారా ఎంత బోగన్విల్ల, అవి కాగితం పువ్వులు అంటాం కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. రోడ్లు అయితే మన ఏరియాలో కూడా బాగా డెవలప్ చేస్తున్నారండి. చూడడానికి అందంగా, అవకాశం ఉన్నంత వరకు వేస్ట్ ప్లేస్లు అన్నీ కూడా అందంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వెళ్తున్న దారిలోనండి ఇవన్నీ. సరే, తర్వాత చూసారా చెట్లు, తాడి చెట్లు లాగా చాలా అందమైన చెట్లు అండి అవి. అది మీరు మన వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఆ రోడ్డు ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు వెళ్ళామంటే క్లీన్గా చాలా అందంగా ఉంటాయి. తర్వాత టోల్ గేట్కి వచ్చాకండి ఫాస్ట్ ట్రాక్ ఒకటి అనిపించిందండి. ఆ సిస్టమ్ చూడండి ఎంత కన్వీనియంటు. తర్వాత రేటు తక్కువ తీసుకుంటారు. మనకి ఎప్పటికప్పుడు డబ్బులతో ఆగి ఎక్కువ టైం వేస్ట్ చేసే పని లేకుండా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే వాళ్ళు తక్కువ తీసుకోవడానికి కూడా కారణం, మనం రీఛార్జ్ చేసి ఉంచుతాం కదా, ఆ డబ్బులు వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో కలిసి వస్తాయి కదా, అది మళ్ళీ కస్టమర్కి బెనిఫిట్గా ఉంటుందనే ఉద్దేశంతో తగ్గించినట్టున్నారు. అది అనుకోవడం అయితేనండి. అయితే ఇది వెళ్ళే రూట్ కదా, నాకు ఎందుకో సూట్ చేయాలనిపించింది. ఒకసారి కారులో అందరినీ ఒకసారి సెల్ఫీ షూట్ చేశాను ఫాదర్ని. ఎందుకంటే మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారు, నేను, మా ఫాదరు ఇలా కలిసి వెళ్ళడం నాకు ఎందుకో థ్రిల్ అనిపించింది. తనకి నాకు సాటిస్ఫాక్షన్. తన అమ్మని తీసుకెళ్తున్నాను తనకి, మా ఫాదర్ని తీసుకెళ్తున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు. ఆ థ్రిల్లే వేరే అనిపించింది. చాలా అది అది ఎప్పుడన్నా అనుకుంటుంటాం ఇప్పటికప్పుడు మా మిస్సెస్ నేను, చాలా హ్యాపీ కదా అనేసి. అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామండి. చూసారు అక్కడ బ్యానర్ పెట్టారు. బ్యానరు పోలమాంబ అమ్మవారి తీర్థోత్సవాలు అండి. అది దేశపితృపాలెం ఊరు, అక్కడే జరుగుతాయి. కానీ ఆ ఊరు ఎప్పుడు వెళ్తుంటాం కానీ ఆ టెంపుల్కి వెళ్ళలేదు. చూడండి, బై మిస్టేక్ అసలు ఎలాగయ్యిందో నాకు ఆశ్చర్యం వేస్తుంది. 25 ఇయర్స్ ఏదో టైంలో వెళ్ళొద్దాం కదని కూడా అనిపించలేదు. ఆ ఊరు పండగ, అత్తవారి ఊరు అంటే మన సొంత ఊరు తర్వాత అదే కదండి మన సొంత ఊరు. అయితే ఆ ఊరిలోకి ఎంటర్ అయ్యామండి. ఆ ఊరిలో భలే ఉంటుందండి, చుట్టూ కోనేరు ఉంటుందండి. చుట్టూ రౌండ్గా చెరువులాగా ఉండి పార్కులా తయారు చేశారు. అది చాలా అందంగా ఉంటుంది. ఆ ఊరైతే కొద్దిగా స్పెషల్ అనిపిస్తుంది నాకు. అంటే చాలా ఒకప్పుడు కొన్ని ఊర్లో ఎక్కడో చాలా తక్కువ ఊర్లో అలా ఉంటాయి. కోనేరు అనేది ఊరి మధ్యలో ఉండి నీరు నిలవ ఉండేలాగా. ఓకేనండి, అయితే ఊరు దగ్గరికి వచ్చేసాము. ఈ ఊర్లో వీధులన్నీ ఏంటంటే ఆ చెరువు దగ్గర నుంచి, ఎక్కడి నుంచి రూట్ అడగాల అని అనుకున్నాం. అక్కడ మా బామ్మగారు ఉన్నారు, అడగాలని అనుకున్నాం కానీ లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బ్యానర్స్, లైటింగు ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఎప్పుడైతే కనిపించాయో ఇంకా అవి ఆ లైన్ ఫాలో అయిపోయాము. ఇక్కడ చూసారు వేషాలు వేస్తారు కదా, అమ్మవారి కోసం డొనేషన్ ఎత్తుతుంటారు, ఇలాంటి మారు వేషాలు వేసి. అదొక భలే ఉంటుంది. ఇప్పుడు టౌన్లో అంటే కూడా అలాంటివి చేస్తున్నారులేండి. ఇప్పుడు పల్లెటూరులో ఏమేమి చేస్తున్నారో అన్నీ టౌన్లో కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఏవి కూడా సరదానిచ్చి ఆనందాన్ని ఇచ్చి ఏవి వదిలిపెట్టలేదు. మనం ఈ పండుగలు అంటేనే భక్తి భావంతో కూడిన ఒక సంతోషం, ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. మనం ఏదో భక్తి అనే కాదు, దాని మనసుకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేవిగా ఉంటుంటాయి. అమ్మవారు పెట్టారు. అయితే ఫాదర్ కొద్దిగా పాపం అక్కడ ఎండ విపరీతంగా అండి, మంచి ఎండలు కాస్తున్నాయి. దానివల్ల పాపం ఆయన దిగలేకపోతున్నారు కిందకి. సరేలే, ఇంకా ఆయన మళ్ళీ దించడం అవసరం, ఏసీ ఆన్ చేసి ఇంకా అలా కూర్చోబెట్టేశాను. పెట్టేసి ఇంకా నేనే లోపలికి వెళ్తే బాగుందని అనిపించింది. ఆయన కూర్చోబెట్టి నేను బయలుదేరుతున్నాను లోపలికి. టెంపుల్ అయితే మటుకు ఒకప్పుడు చిన్న టెంపుల్ ఏంటండి, బాగా తయారు చేశారు. ఆ టైంలో మేము వెళ్ళాం. దానివల్ల చాలా కనులు విందుగా అనిపించింది మాకు.
ఆ తల్లిని ఎప్పుడు కూడా మా ఊర్లో అంటే గ్రామాల్లో ఏంటంటే చిన్న విగ్రహాలు ఉంటాయి అమ్మవార్లు ఎప్పుడు కూడాను. ఇక్కడ ఒక్కసారిగా అంత పెద్దగా అమ్మవారిని చూడగానే బా చాలా మనసుకి ఆనందాన్ని అనిపించిందండి. అమ్మవారు ప్రత్యక్షంగా మన మాట వింటూ మనకు ఆ అనుగ్రహాన్ని ఇస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. ఆ తల్లిని అలా ఆ రకమైన అలంకారంతో చూసి మనం దండం పెట్టుకునేటప్పుడు ఓకేనండి. అయింది. చుట్టూ ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా చేశారు. అయితే మార్నింగ్ మేము బయలుదేరాల్సింది మా ఫాదర్ కొద్దిగా లేట్‌గా లెగడం ఇయన్నీ అవ్వడం వల్ల లేట్ అయ్యాము. లేట్ అవ్వడం మాకది కలిసొచ్చింది. ఎందుకంటే అప్పటికంతా జనాలందరూ ఖాళీ అయ్యారు. ఉదయం అయితే పెద్ద పెద్ద లైన్‌లు అందరూ ఒకేసారి రావడం వల్ల పెద్ద పెద్ద లైన్‌లతో చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. అక్కడ ప్రోగ్రామ్ కూడా ఆ ఎండలో కూడా ప్రోగ్రామ్ పోల అమ్మవారి కోసం పాటలవి పాడుతున్నారు. ఆవిడని కీర్తిస్తూను. కిందనేమొచ్చి రాత్రికి అగ్నిగుండం అంటారు కదండీ! చూడండి మన ఈ భక్తిలో హిందువులలో అదొక చాలా గొప్ప ఆచారం అండి. అగ్ని నిప్పుల్లో కొద్దిగా నడిచి ఎళ్ళడం అంటే భక్తిని చాటుకోవడమే కాకుండా ఈ రకమైన ప్రయోగాలు. జై